చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో నెలల ఆలోచనను బట్టి తండ్రి, కార్యరూపం దాల్చినటువంటి ఈ సభలలో మొదటి రోజు తండ్రి, మొదటి వర్తమానముగా కొద్ది నిమిషములు మీ మాటలను తండ్రి మేము వినడానికి నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను నాయన మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి వేగరపడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. మరి సమయంలో కొద్ది నిమిషాలు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకన్నప్పుడు పుట్టుక అనేది మన ప్రమేయం లేకుండా జరిగితే, మరణం అనేది మనకు తెలియకుండా జరిగేదైతే, మనకు తెలిసి మన ప్రమేయం ఉండి మన జీవితంలో జరిగేదే వివాహం. ఈ వివాహానికి ఆత్మీయులైన వారు, స్నేహితులైన వారు, బంధువులైన వారు ఎంతోమంది వస్తారు. వచ్చినటువంటి వారు మన పైన వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి బహుమతులను తీసుకొని రావడం జరుగుతుంది. వారు తెచ్చినటువంటి బహుమతులను చూసినప్పుడు చాలా సంతోషపడతాము. ఆ తర్వాత కొద్ది రోజుల్లో అవి మర్చిపోతాం. కానీ వివాహముతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన తరువాత మన జీవితంలోనికి వచ్చేటువంటి ఎంతో విలువైన బహుమానాలు ఎవరన్నప్పుడు పిల్లలు. నిజంగా పిల్లలు మన జీవితంలో చాలా విలువైన వారు అన్నప్పుడు చాలా విలువైన వారే. అందుకే ఫంక్షన్లో కానీ బంధువుల ఇళ్ళలో కానీ మనం వెళ్ళినప్పుడు వారు మొట్టమొదటగా మనం అడిగే ప్రశ్న ఏంటన్నప్పుడు, ఎంత సంపాదించావు, ఎంత ఆస్తి కూడబెట్టావు, ఎన్ని బంగ్లాలు కట్టావు, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అని అడగరు. నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అంటే సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికన్నప్పుడు పిల్లలకే. అందుకే చూడండి, వివాహం జరిగి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకపోతే ఏమండి పడేటువంటి వేదన తపన అంతా ఇంత కాదు. ఆ సమయంలోనండి ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతుంటారు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు, వైద్యులు చెప్పినటువంటి ప్రతి మందు వాడుతుంటారు. ఎందుకన్నప్పుడు మాకు ఎలాగైనా పిల్లలు కావాలండి అని. ఏమండి పిల్లలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కలగకపోతే ఆ బాధతో విడిపోయిన దంపతులు కొంతమంది అయితే ప్రాణాలు తీసుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. దేని కొరకు అన్నప్పుడు పిల్లలు పుట్టలేదని. నిజంగా పిల్లలు లేకపోతే ప్రాణాలు కూడా తీసుకోవాలని అనిపిస్తుందా అన్నప్పుడు వివాహం అయిన తర్వాత అవునండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా బైబిల్లో మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. ఇంతకీ ఎవరు ఆవిడ గురించి ఎక్కడ రాయబడింది అని ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ఆదికాండము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుందండి.
తన భర్తతో ఏముంటుంది అన్నప్పుడు, నాకు ఎలాగైనా నువ్వు పిల్లల్ని ఇవ్వు, నువ్వు పిల్లల్ని కానీ నాకు ఇవ్వలేదా నేను చచ్చిపోతానంటుంది. అంటే సూసైడ్ చేసుకుంటా అంటుందన్నమాట. అంటే పిల్లలు లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నప్పుడు, అనిపిస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ మనకు రాహేలు కనబడుతుంది. ఏమండి, ఆ మాట ఎప్పుడైతే రాహేలు గారు అన్నారో, నిజంగా యాకోబు ఏమంటున్నాడో ఆ తర్వాత వచ్చిన అదే మాట చదువుకుంటున్నప్పుడు కిందకి వెళ్ళేటప్పటికి నిజంగానండి మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఏమంటున్నాడు చూడండి, యాకోబు కోపము రాహేలు పైన రగులుకొని అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ఏమైనా ప్రతిగా నేనున్నానా అంటున్నాడు. అంటే నువ్వు అసలు ఏమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? చెట్టు ఫలం కావాలంటే అడుగు, తీసుకొని వస్తాను. ఒక మేకను కావాలంటే చెప్పు, తీసుకొని వస్తాను. బంగారు ఆభరణాలు కావాలంటే చెప్పు, తీసుకొని వస్తాను. అంతే తప్ప గర్భఫలం అడుగుతున్నావేంటి నువ్వు? అసలు గర్భఫలం ఇచ్చేంత గొప్పవాడిని నేనేమైనా? గర్భఫలం అసలు ఎవరిస్తున్నా తెలుసా? దేవుడిస్తున్నాడు. ఆ దేవుడికి నేనేమైనా ప్రతిగా ఉన్నానా అని మాట్లాడుతున్నాడు. అంటే గర్భఫలాలను దేవుడే ఇస్తున్నాడు అన్న విషయం యాకోబు మాటల్లో మనకు కనబడుతుంది. ఏమండి, అక్కడ భార్యాభర్తలు ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో యాకోబు గారు నిజంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎలా ఆయన జ్ఞాపకం చేసుకోగలిగాడు అన్నప్పుడు, ఆయన భక్తుడు కనుక. ఏమండి, ఎంత భక్తుడు యాకోబు అన్నప్పుడు, దేవుడే సాక్ష్యం ఇస్తూ చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. ఏమంటాడు దేవుడు అన్నప్పుడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అంటాడు ఆయన. అంటే నేను యాకోబు దేవుణ్ణి అని దేవుడే స్వయంగా యాకోబు గారి గురించి మాట్లాడతాడు. అంటే దేవుడి చేతే సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అంటే సామాన్యమైన వాడు కాదు, చాలా భక్తిపరుడు. అందుకే ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో గర్భఫలము దేవుడే ఇవ్వాలి అని తన భార్యతో ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. నిజంగా గర్భఫలాలు దేవుడే ఇస్తున్నాడు అన్నప్పుడు దేవుడే ఇస్తున్నాడు. మనందరికీ తెలిసినటువంటి మాట, కీర్తనకారుడు చెప్పినటువంటి మాట. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. ఏమండి, మనందరికీ తెలుసు కదా మాట. ఒకసారి చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో, భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అంటే గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అంటున్నాడు? దేవుడిచ్చు బహుమానం అంటున్నాడు. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులుగా మారినటువంటి ప్రతి ఒక్కరి ఒడిలో బిడ్డైనా, అంటే ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఉన్నాడు అంటే ఆ బహుమానాన్ని ఎవరిస్తున్నారు తెలుసా? దేవుడిస్తున్నాడు. బాగుంది. దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇస్తున్నాడు? ఇచ్చినటువంటి గర్భఫలాన్ని మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నప్పుడు, ఏమండి, ఆయన అనుకున్న విధంగా పెంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమంటే ఆయన అనుకున్న విధంగా పెంచాలని ఆశపడుతున్నాడు. ఇంతకీ ఆయన ఎలా పెంచాలని ఆయన ఆశపడుతున్నాడు? కానీ ఈరోజు సమాజంలో ఉన్నవారు ఎలా పెంచుతున్నారు అన్నది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఏమండి పిల్లల్ని కాకుండా మిగతా వాటిని అన్నిటినీ పెంచడం వచ్చేసిందండి. అవునా కదా చెప్పండి? పిల్లల్ని కాకుండా మిగిలిన వాటన్నిటిని కూడా పెంచడం అనేది వచ్చేసింది. ఈ మిగతా ఏమున్నాయి అన్నప్పుడు కుక్కని పెంచడం వచ్చేసింది, అలాగే ఏమంటే చిలకల్ని పెంచడం వచ్చేసింది, పందుల్ని పెంచడం వచ్చేసింది, కోళ్ళని పెంచడం వచ్చేసింది, మొక్కల్ని కూడా పెంచడం వచ్చేసింది అన్నప్పుడు వచ్చింది. మీరు చూడండి, కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళ ఇంటి నిండా మొక్కలే కనబడతాయండి. ఇంటి నిండా మొక్కలే. ఎంత బాగా మొక్కల్ని పెంచుతారంటే ఏమండి, ఆ మల్లె తీగలు అంటారు, లేకపోతే గోరింట పూలు అంటారు, ఇంకా చాలా రకాల పూలన్నీ వాళ్ళ ఇంట్లోనే కనబడతాయి. ఏమండి, ఇన్ని మొక్కలు వేసారు, ఇన్ని పూలు పూస్తున్నాయి, ఎలాంటి వీటిని పెంచగలుగుతున్నారన్నప్పుడు, ఏమండి ఇంత చక్కగా మా ఇంట్లో ఈ మొక్కలు ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఉదయాన్నే లేవగానే మొదట చేసే పని ఏంటో తెలుసా అండి? వాటి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్లు పోస్తాను, వాటికి ఒకవేళ ఏదైనా రోగం వస్తే మందేస్తాను. అంటే నేను ఇంత చక్కగా కాపాడుతున్నాను కనుక ఈ మొక్కలు బాగా పెరిగాయని చాలా గర్వంగా చెప్పుకుంటారు. బాగుంది. మీ ఇంట్లో ఉన్న మొక్కలు బాగున్నాయి అనడానికి మీరు బాగా పెంచుతున్నారని చెప్పడం బాగుంది, కానీ మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మీరు బాగా పెంచుతున్నారా? ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంట్లో పెంచుకున్న కుక్కని పెంచినంత జాగ్రత్తగా కూడానంటే పిల్లల్ని పెంచని పరిస్థితి ఈరోజు సమాజంలో కనబడుతుంది. ఎందుకంటే ఏమండి, ఇంట్లో కుక్క ఉందనుకోండి,
కుక్క ఉన్నప్పుడు గేటు దగ్గరికి ఎవరైనా వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకుంటే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి కుక్క గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వారిపైన ఎగబడిపోతుంటుంది, కరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడో ఇంట్లో కిచెన్లో ఉన్నా సరే రాజు ఆగు అని నువ్వు కేక వేయగానే వెంటనే ఆగిపోద్ది అక్కడే, ఆ వచ్చిన వారి మీదకి ఎగబడకుండా. అంటే వచ్చినటువంటి ఆ మనిషి మీదకి ఎగబడకుండా, కరవడానికి ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఉండి నువ్వు ఒక కేక వేస్తేనే ఆగిపోయింది కుక్క, బాగుంది. మరి తప్పు చేయకుండా, అల్లరి చేయకుండా, చెప్పిన మాట వినమని నువ్వు కేక వేస్తే నువ్వు కన్నా పిల్లోడు ఆగే పరిస్థితి ఉందా? లేదు. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంతమంది పిల్లలు వింటున్నారన్నప్పుడు చాలా కష్టంగా కనబడుతుంది. ఎందుకు అన్నప్పుడు ఇదిగో మొక్కల్ని పెంచిన విధంగా కూడా పిల్లల్ని పెంచినటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది కనుక దేవుడు ఎంత మంచివాడు. జాగ్రత్తగా నువ్వు పెంచవలసిన దాన్ని పెంచకుండా మిగిలినవన్నీ పెంచుతున్నావు. నీ గర్భాన్న పుట్టినటువంటి పిల్లల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకన్నప్పుడు వారు చాలా విలువైన వారు కనుక. ఎందుకంటే అసలు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి అన్నప్పుడు దానికి కూడా బైబిల్లో దేవుడు సమాధానం చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన వాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలని శపించెను. ఎందుకంటే నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. నరుల యొక్క హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. బాల్యం అనగానే వయసు ఎంత అన్నప్పుడు ఏమండి, గర్భంలో నుంచి బయటికి వచ్చినటువంటి బిడ్డను ఏమంటారు అన్నప్పుడు శిశువు అంటారు. నెలల కాలంలో ఉన్నటువంటి బిడ్డను శిశువు అంటారు. నెలలో నుంచి సంవత్సరాల కాలంలో అడుగుపెట్టినటువంటి బిడ్డను బాలుడు అంటారు. ఎంతకాలం వరకు బాల్యదశ అన్నప్పుడు సుమారు 12-13 సంవత్సరాల వరకు బాల్యదశ. 13 సంవత్సరాల తర్వాత కౌమార దశ యవ్వనంలోకి అడుగు పెడతారు. అంటే ఎప్పుడైతే బాల్య దశలోనికి వస్తారో పిల్లలు, వచ్చినటువంటి ఆ బాల్య దశలోనే పిల్లల యొక్క హృదయం అనేది పాడైపోయింది అని దేవుడు చెప్పాడు. ఏమండి, అంత చిన్న బాల్య వయస్సులో ఉన్న పిల్లల హృదయాలు పాడైపోయాయి. ఎలా పాడైపోయాయి? అసలు వారికి అప్పుడు ఏం విన్నారు, వారు ఏం చూశారని పాడైపోయాయి. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు అన్నప్పుడు దీని వెనక ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఏమండి, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులమైన మనం కారణం లేకుండా అకారణంగా ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము, ఎన్నో విషయాల గురించి తెలిసి తెలియక ప్రస్తావన చేస్తూ ఉంటాము. అనవసరంగా కొన్ని విషయాలు నోరు కూడా పారేసుకుంటాం. కానీ జీవము కలిగినటువంటి దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడంటే దాని వెనక ఎంతో ఆలోచన ఉంటుంది, ఎంతో బలమైన కారణం ఉంటుంది. ఊరకనే మనుషుల్లాగా దేవుడు ఒక మాట అనేవాడు కాదు. మరి ఎందుకన్నాడు ఈ మాట అన్నప్పుడు ఏమండి, బాల్య దశలోనే పిల్లలు పాడైపోవడానికి గల ప్రధానమైన కారణం ఎవరన్నప్పుడు తల్లి తండ్రులే. ఏమండి, ఆ వయసులో మేము ఏం చేసామని పిల్లలు పాడైపోయారని మీరు అంటున్నారని మీరు అనొచ్చు. ఏమండి, పిల్లలు అసలు బాల్య దశలోనే వాళ్ళ హృదయం పాడైపోయిందని దేవుడు చెప్పాడు ఇక్కడ. కానీ వాస్తవం ఏంటో తెలుసా? వారు బాల్య దశలోనికి రాకముందే ప్రతి విషయాన్ని వాళ్ళు వింటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. మీకు తెలుసా? ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు వింటారండి అన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే. ఏ రోజైతే తల్లి గర్భంలో ఇదిగో పిండముగా ప్రారంభం అవుతుందో, బిడ్డ పిండముగా ప్రారంభమైన నాటి నుంచి ఒక్కొక్క అవయవం తెచ్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభం అయిపోతుంటుందో ఆ వయసు నుంచే తల్లిగా తండ్రిగా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా వింటాడు. అప్పటి నుండే ప్రతి విషయం నేర్చుకుంటాడు. ఇది నేనంటున్న మాట కాదండి. 1998వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. అలాగని శాస్త్రవేత్తలు ధృవీకరించారు కనుక వాస్తవాన్ని మనం ఏమండి నమ్మేయడం కాదు. బైబిల్ కూడా ఎప్పుడో చెప్పింది తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ వింటుంది అని. ఎక్కడ చెప్పింది బైబిల్? చూస్తారు ఒకసారి. బైబిల్ అంటే వాస్తవాలతో కూడిన పుస్తకం అండి, కట్టుకథలతో కూడిన పుస్తకం కాదు ఇది. వాస్తవాలతో వ్రాయబడినటువంటి ప్రపంచంలో ఏకైక గ్రంథం బైబిల్ అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. గర్వపడతాను నేను. ఎందుకన్నప్పుడు వాస్తవం కనుక. ఎక్కడ రాయబడింది ఈ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే
ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసింది. ఏమండి, గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే గంతులు వేసాడట. ఇంతకీ ఇక్కడ మరియ ఎవరు, అలాగే ఎలిజబెత్ ఎవరు అన్నప్పుడు, మరియ అనగానే లోకానికి రక్షణ ఇవ్వడానికి వస్తున్నటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని కనబోతున్నటువంటి తల్లి మరియ. మరి ఎలిజబెత్ ఎవరు అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహన్ గారి తల్లి. ఏమండి, మరియమ్మ ఎప్పుడైతే ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చిందో అప్పటికే 6 నెలల గర్భవతి. ఎవరు? ఎలిజబెత్. అంటే 6 నెలల గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను వచ్చింది మరియమ్మ అనే విషయాన్ని గ్రహించగలిగాడు. ఆవిడ మాట వినగానే ఆనందంతో గర్భంలో ఉన్నటువంటి ఆయన గంతులు వేశాడట. అంటే 6 నెలల బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రతిదీ వింటుంది అన్నప్పుడు వింటుంది. ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి, ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారో ప్రతి విషయం కూడా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటాడన్న విషయం మీకు తెలియాలి. మరి అలా వింటున్నప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ, మీరు గర్భంలో బిడ్డ పడిన సమయంలో మీరు ఏ మాటలు ఎక్కువ విన్నారు చెప్పండి? కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయినప్పుడు, ఏమండి ఎప్పుడు గొడవలే, కరుచుకోవడాలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే ఎక్కువ ఉంటాయి. అలాంటి వాతావరణంలో గర్భవతి అయినటువంటి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోతాడు చెప్పండి? ఏం వింటాడు, ఏం నేర్చుకుంటాడు? ఆ సమయంలో నువ్వు ఏది వినిపిస్తావో ఆ మాటలే వచ్చే అవకాశం ఎక్కువ బిడ్డ నోట్ల నుంచి. చాలామంది తల్లులు ఏమండి వాక్యం వినిపించే వాళ్ళు ఉన్నారు గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే. కొంతమంది అసలు పట్టించుకొని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారి హృదయం ఏమైపోతుంది అన్నప్పుడు పాడైపోతుంది. ఇక బయటికి వచ్చిన తర్వాత బాల్య దశ నుండి ఎంత భయంకరంగా మారిపోతాడు అన్నప్పుడు వాడి మాట బాగోదు. ఏమండి, పిల్లల మాటలు బాగున్నాయో చెప్పండి? కొంతమంది పిల్లలు చూడండి, వారు నోరు తెరిస్తే మనం ఎప్పుడు చెవులు మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? నోరు తెరిస్తే బూతులండి, ఎంత భయంకరమైన బూతులు మాట్లాడతారన్నప్పుడు ఏమండి అవి మనం మాటలు నోరు తెరిచి మాట్లాడడానికి కూడా కుదరదు, అంత భయంకరమైన బూతులు మాట్లాడతారు పిల్లలు బాల్య దశలో. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది తల్లులు తండ్రులే పిల్లల్ని దగ్గర పెట్టుకొని మరి ఈ బూతు మాట తిట్టరని నేర్పిస్తూ ఉంటారు. ఏమన్నా బాగుందా చెప్పండి? ఇది తిట్టడం నేర్పిస్తుంటారండి. ఎవరైనా ఒకవేళ వారి మామనో లేకపోతే ఇంకెవరైనా దగ్గర బంధువుని తిట్టారనుకోండి, భలే తిట్టేవారు అంటారు. నీకు అసలు పని చేస్తుందా? బిడ్డ పాడైపోతున్నాడు అన్న విషయాన్ని గ్రహించి నువ్వు జాగ్రత్త పడవలసింది పోయి బాగా తిడుతున్నావురా నువ్వు అంటున్నావు. ఈరోజు వాడిని తిట్టాడు, రేపు వాడు లేకపోతే ఎవరిని తిడతాడు? నిన్నే తిడతాడు. అంతే కదా మరి. ఏమిటి ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సమాజంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు కనుకనే పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయింది అన్నప్పుడు ఈరోజు సమాజంలో ఎక్కడ చూసిన నేరాలు ఘోరాలే. అవునా కదా చెప్పండి? దొంగలుగా మారిపోతున్నారు, ఏమండి హంతకులుగా మారిపోతున్నారు, హత్యలు చేసేవారుగా మారిపోతున్నారు. ఎంత భయంకరమైన నేరగాడుగా మారిపోతున్నారంటే కారణం ఏమండి తల్లి తండ్రి చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకపోవడం. అవునా కదా చెప్పండి? ఏమండి ఈరోజు ఒక హంతకుడుగా ఎలా మారిపోయాడు ఒక మనిషి? హంతకుడు అంటే చిన్న విషయం కాదండి, మరో మనిషిని అతి దారుణంగా చంపడం. ఏమండి అసలు మనిషిని చంపడం ఏంటండి? సమాజం ఎడిపోతుందండి. ఒకప్పుడు అండి కోడి మెడకొస్తేనే విలవిలలాడిపోయి భయపడిపోయి బాధపడిపోయి కంట్లో నీళ్లు తిప్పుకొని ఏడుస్తూ జ్వరం పట్టేసి మంచమెక్కిన రోజులు ఒకప్పుడు చిన్నతనంలో. మరి ఈరోజు దారుణంగా మనుషులు చంపేస్తున్నారండి, మెడ నరికేస్తున్నారు. ఆ మధ్యకాలంలోనండి ఒక వ్యక్తి తన కట్టుకున్న భార్య మెడ నరికేసి అలా తల ఇలా చేతిలో పట్టుకొని వచ్చేసి ఆ రోడ్డు పక్కన వేసిన బల్ల మీద పక్కన తలబెట్టి హాయిగా కూర్చున్నాడు దాని పక్కన. వాడు మనిషేనండి అసలు? కట్టుకున్న భార్య తల నరికేశాడండి. ఎందుకు అలా మారిపోయాడు హంతకుడుగా? చిన్నతనంలో బాల్య దశలో ఉన్నప్పుడు తన తల్లి తండ్రి మంచి నేర్పించకపోవడం కాదా చెప్పండి? ఈరోజు ఎంత భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయండి సమాజంలో. ఎక్కడ చూసినా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు క్షేమంగా నా బిడ్డ బయటికి వెళితే తిరిగి వస్తుందని పంపించే పరిస్థితి ఉందా ఈరోజు? లేదు. ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేంత వరకు గుండె చేతుల్లో పట్టుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులది. ఎందుకు? బయటికి వెళ్ళిందంటే కుమార్తె ఎవరి కంట పడిపోతుందో, ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడో, ఎవడు పాడు చేస్తాడో అని బిక్కుమంటూ బ్రతకడం లేదా చెప్పండి? అలా బ్రతుకుతున్నారు అనడానికి సజీవంగా సాక్ష్యాలుగా ఎన్నో భయంకరమైనటువంటి నేరాలు సమాజంలో జరగడం మనం చూసాం. ఇదే హైదరాబాద్ పట్టణంలో ఒక అమ్మాయి అండి, వెటర్నరీ డాక్టర్ చదువుకుంటున్నటువంటి ఆ అమ్మాయి కాస్త ఆలస్యం అయిపోయింది, బండి
బండి పంచర్ అయిపోయిందని హైవేలో ఉన్నప్పుడు బాధపడుతుంటే ఒక వ్యక్తి సహాయం చేస్తానన్నట్టుగా నమ్మించి తీసుకొని వెళ్ళిపోయి అత్యంత దారుణంగా వాడు తనకు సంబంధించినటువంటి 3 స్నేహితులతో కలిపి అత్యాచారం చేసి చంపిన వార్త మనం వినలేదా? అంతకుముందు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మనం వినలేదా? బస్సులో నడి రోడ్డు పైన తిప్పుకుంటూ అత్యాచారం చేసి బస్సులో నుంచి బయటికి విసిరిపారేశారండి ఆ అమ్మాయిని. ఎవరిది చేసింది? ఎందుకంత దారుణంగా వాళ్ళు తెగబడిపోయారన్నప్పుడు బాల్య దశలో ఉన్నప్పుడే తల్లి తండ్రి జాగ్రత్తలు తీసుకోకపోవడం, జాగ్రత్తగా పెంచకపోవడం. ఇలాంటి నేరాలు సమాజంలో జరుగుతున్నప్పుడు మన గర్భాన్ని నుంచి వచ్చినటువంటి పిల్లల విషయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చెయ్యడానికి సిద్ధపడుతున్నాం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం ఏం చేయలేం. ఎందుకన్నప్పుడు దేవుడిచ్చిన గర్భఫలం కనుక ఎలా పెంచాలో దేవుడే చెప్పాలి. అంతే కదండి. ఈరోజు మనం ఒక సోనీ టీవీ తెచ్చుకున్నా, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా, ఒక బండి కొనుక్కున్నా, దాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో కంపెనీ వాడు ఇచ్చినటువంటి మాన్యువల్ని బట్టి మనం చేస్తేనే అది సరిగ్గా పనిచేస్తుంది. అలాగే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అని మనం అనుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని సరిగా మనం పెంచాలంటే కూడా ఎవరు చెప్పాలి సరిగా అన్నప్పుడు దేవుడే చెప్పాలి ఎలా పెంచాలో. మరి దేవుడు చెప్పాడా? బైబిల్లో చెప్పాడండి పిల్లల్ని ఎలా పెంచాలో. దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే తమ పిల్లల్ని సక్రమంగా పెంచుతారో అలాంటి పిల్లలు ఎలా మారిపోతారన్నప్పుడు రాబోయే తరానికి ఒక యేసుక్రీస్తులా మారిపోతారు, ఒక పౌలులా మారిపోతారు, ఒక పేతురులా మారిపోతారు, అపోస్తుల్లా మారిపోతారు, బైబిల్లో కనబడుతున్నటువంటి భక్తుల్లా మారిపోతారు. ఎందుకు? అంత గొప్పగా పెంచే విధానం దేవుడు బైబిల్లో మనకి చెప్పాడండి. ఎక్కడ చెప్పాడు దేవుడు బైబిల్లో పిల్లల్ని బాగా పెంచే విధానం? చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపం రేపొద్దు. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా మీరందరూ బైబిల్ తెరిచి చూడండి, చదవండి, ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపము రేపక అన్నాడు. అంటే ఇక్కడ తండ్రులకే చెప్పాడు, పిల్లలకు కోపం రేపొద్దని. తల్లుల మీరు సేఫ్ అనుకోకండి. ఏమండి, ఇక్కడ తల్లికి కూడా అప్లై అవుద్ది. తల్లి అయినా తండ్రి అయినా పిల్లలకి ఏం రేపొద్దని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? కోపం రేపొద్దన్నాడు. ఏమంటే తల్లిదండ్రులైన వారు పిల్లలకు కోపం రేపుతారు. ఏ విషయాల్లో రేపుతారండి? పిల్లలు ఏ విషయాల్లో తల్లిదండ్రుల పైన కోపాన్ని చూపిస్తారన్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలండి. ఒకటి ఏంటన్నప్పుడు వారికి ఇష్టం లేకపోయినా వీరి ఇష్టాలను వారిపైన రుద్దినప్పుడు. అవును కదా చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారన్నప్పుడు పిల్లల మనసు ఏంటో తెలుసుకోకుండా, పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో అది ఏది గుర్తించకుండా వీరి ఇష్టాలన్నీ వారి మీద రుద్దేస్తారండి. లేదా రుద్దేవారు ఉన్నారు. మరి ప్రత్యేకంగానండి చదువుల విషయంలో మనకు కనబడుతూ ఉంటుంది. చదువుల విషయంలో ఏం మాట్లాడతారన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలతోటి, అరే నేను అనుకున్నాను ఐఏఎస్ అయిపోదాం అనుకున్నాడు రా, కానీ నేను ఎలాగో కాలేకపోయాను కాబట్టి నువ్వుగా ఇప్పుడు ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అని. ఎలా అవుతుంది చెప్పండి? నీకు నిజంగా నీకే కావాలనిపిస్తే నువ్వేగా, అంతే కదా. నువ్వు కావలేకపోయావు కనుక నీ పిల్లలు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకోవడం వరకు పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నువ్వు అది కావాలంటే నేను చెప్పిన చదివే చదవాలంటారు. ఏమండి, అసలు ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది. అవునా కదా చెప్పండి. నా ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, మీ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. నేను ఆలోచించిన విధంగా నా నుంచి వచ్చినటువంటి కుమార్తెకు కూడా ఆలోచన ఉండదు. తన ఆలోచన విధానం వేరే. నిజంగా తల్లి అయినా తండ్రి అయినా పిల్లల మనసును గ్రహించిన వారైతే ఏం చేయాలన్నప్పుడు అసలు వాడి పరిస్థితి ఏంటి, వాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, వాడి కెపాసిటీ ఏంటి, ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి వాడికి తగింది ఇస్తే ఆ మార్గంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చింది నువ్వు వృద్ధిస్తే ఎలా కుదురుతుంది చెప్పు? నిజంగానండి, మొన్న 2 రోజుల క్రితం అనుకుంటాను, నిన్న కాక మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ను చూసి కొంతమంది పిల్లలు సంతోషపడిపోయారు, మేము పాస్ అయిపోయామని. మరికొంతమంది స్టేట్ ర్యాంక్ వచ్చిందని ఆనందపడిపోయారు, స్వీట్లు పని చేసుకున్నారు, స్వీట్ తినిపించుకున్నారు, కుటుంబం అంతా కలిసి ఆనందపడ్డారు, మంచిదే. కానీ కొంతమంది పిల్లలు అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మీకు తెలుసా? రిజల్ట్స్ వచ్చిన రోజు ఒక్కరోజే ఎంతమంది పిల్లలు చనిపోయారు అన్నప్పుడు 7 పిల్లలు చనిపోయారు. ఎందుకు చనిపోయి ఉంటారు? వారు చనిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటన్నప్పుడు మార్కులు అనుకున్న విధంగా రాకపోవడం మొదటిది. రెండోది ఏంటన్నప్పుడు ఫెయిల్ అయిపోవడం. ఏమంటే మార్కులు తక్కువ వస్తే లేదంటే ఫెయిల్ అయిపోతే చచ్చిపోవాలా? వాళ్ళని చావు వరకు తీసుకువెళ్ళేంత భయంకరంగా ప్రేరేపించింది ఏంటన్నప్పుడు ఒకవేళ కుటుంబంలో ఉన్నవారై ఉండొచ్చేమో. ఎందుకు?
ఇదిగో మా అమ్మకి నేను ఐఏఎస్ కావాలని కల, మా నాన్నకి నేను ఐపీఎస్ కావాలని కల, గొప్ప స్థితిలో నేను ఉండాలని కల. కనీసం నేను ఆ స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు రాసిన ఈ పరీక్షల్లో నేను ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలని ఎంతో ఆలోచించి పరీక్షలు రాసినా పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి నా ముఖం ఎలా చూపించుకోవాలి? వాళ్ళ కళను నెరవేర్చలేకపోతున్నాను. ఒక కన్న వారి కళని నెరవేర్చలేనప్పుడు ఈ భూమి మీద బ్రతికి ఉండడం దండగనుకోడు. ఒకళ్ళు చనిపోయారేమో 7 మంది పిల్లలు. అంటే వారి చావుకు పరోక్షంగా ఎవరు కారణం అవుతున్నారు అన్నప్పుడు వీరి ఇష్టాన్ని వారిపైన రుద్దిన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు కదా. ఏమండి, దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లలపైన ఇష్టాలను రుద్దే ప్రయత్నం చెయ్యొద్దు. ఆలోచించాలి. ఆలోచించి వారికి ఏది సరైందో అదే ఇవ్వాలి. చావు వరకు వెళ్ళిపోయారంటే ముందు జరిగింది ఏంటన్నప్పుడు కోపం వచ్చింది వారికి. ఆ కోపాన్ని అణుచుకోలేకపోయారు, ఆ కోపాన్ని తల్లిదండ్రుల మీద చూపించలేకపోయారు, ఆ తర్వాత ఒత్తిడికి లోనైపోయారు, చావు వరకు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి పిల్లలకు రావడానికి కారణం ఎవరన్నప్పుడు తల్లిదండ్రులు అవుతున్నారేమో. దయచేసి మీ పిల్లల విషయంలో అలా మీరు అవ్వద్దు. ఇది మొదటి కారణం అయితే, రెండో కారణం ఏంటో చెప్పమంటారండి? వ్యత్యాసం చూపించడం. వ్యత్యాసం అంటే ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని ఒకలాగా చూడడం, మరొకరిని మరొకలాగా చూడడం. ఇది సహజంగా ప్రతి కుటుంబంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఏమండి, తల్లి 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలు ఉంటే తల్లి ఎక్కువ ఎవరిని ప్రేమిస్తుంది అన్నప్పుడు చిన్నోడిని ప్రేమిస్తుంది. మరి మిగతా 3 ఆవిడ కూడా ఈమె కడుపు నుంచి వచ్చిన వాళ్ళే కదా. వారి విషయంలో ఒకటి, నా పిల్లలండి, నేనేనండి 9 మాసాలు మోసాను, నేనేనండి కన్నానంటే చాలా మాటలు చెప్తావు, సంతోషం అమ్మ, కాదనడం లేదు. కానీ చిన్నోడి మీద చూపించేంత ప్రేమ పెద్దోడి మీద ఉందా? చిన్నోడి మీద చూపించేంత ప్రేమ రెండోడి మీద ఉందా? మూడోడి మీద ఉందా అన్నప్పుడు వ్యత్యాసం. కొంతమంది ఇంకెలా ఉంటుంది అన్నప్పుడు, ఏమండి, మగ పిల్లోడిని ఒకలాగా చూస్తారు, ఆడపిల్లని ఒకలాగా చూస్తారండి. అవునా కదా చెప్పండి? మగపిల్లోడు అనేసరికి, ఏమండి, వంశోద్ధారకుడు అండి, రేపు నా తర్వాత వాడేనండి నా ఇంటి పేరు మోసేది, చివరికి నన్ను పాడ మోసేది కూడా వాడేనండి, నాకు కొరివి పెట్టేది కూడా వాడేనండి అంటారు. కాబట్టి ఏం చేస్తావు? మగపిల్లోడు కనుక వాడిని బాగా చూస్తాను. మరి ఆడపిల్ల అంటే ఆడపిల్ల అండి, ఇక్కడ పిల్ల కాదండి, ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళిపోద్దండి, కాబట్టి ఈ పిల్లని నా పిల్లలాగా నేను చూడనండి అని మాట్లాడడం మీరు విని ఉంటారా లేదా చెప్పండి? ఇది ఏమైనా న్యాయమా? కన్నది నువ్వే, పెంచింది నువ్వే, పెద్ద చేసేది నువ్వే అయినప్పుడు నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇరువురిని సమానంగా చూడాలన్న ఆలోచన తల్లిగా తండ్రిగా నీకు ఉండాలి కదా. కానీ ఎలాంటి పరిస్థితి అన్నప్పుడు వ్యత్యాసం, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తున్నప్పుడు ఆ పిల్లల హృదయాలు ఏమైపోతాయి చెప్పండి? బాల్యదశ నుంచే పగిలిపోతాయండి. వాళ్ళు పాడైపోతారు, ఒత్తిడికి లోనైపోతారు. ఏమండి, నన్ను ఒకలాగా, మా అన్నను ఒకలాగా, నన్ను ఒకలాగా, మా తమ్ముడిని ఒకలాగా చూశారు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న ఆడపిల్లలు కూడా సమాజంలో లేకపోలేదు. మీకు తెలుసా? దయచేసి మీ గర్భాన పుట్టిన పిల్లల విషయంలో వ్యత్యాసాలు చూపించే తల్లిగా తండ్రిగా మీరు మిగిలిపోకూడదు. మీ పిల్లలకు మీరు ఏం లేకపోతున్నాడు దేవుడు ఇక్కడ? ఇదిగో కోపం రేపొద్దన్నాడు. కోపం తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఇవే. ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? వారికి కోపం రేపక వారి విషయంలో మీరు ఏం చేయాలన్నప్పుడు ప్రభువు యొక్క శిక్షలోను అలాగే బోధలోను వారిని పెంచండి అన్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, మీ పిల్లల విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారికి మీరు మంచి చెప్పినా వినకపోతే అప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే శిక్షించాలి అన్నాడు దేవుడు. శిక్షించాలి. ఏమండి, చాలామంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ ఏమంటారంటే, ఏమండి, నా కొడుకు నేను ఇప్పటి వరకు పల్లెత్తి మాట కూడా లేదండి అంటారు. అవునా? పల్లెత్తి మాట కూడా లేదండి, నేను అసలు కొట్టలేదండి అంటారు. ఏమంటే, నీ పిల్లల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ? నువ్వు నిజంగా మంచి చెప్పినప్పుడు వాడు వినకపోతే ఖచ్చితంగా వాడిని ఏం చేయాలి? శిక్షించమని దేవుడు చెబుతుంటే, నేను ఏ రోజు తిట్టలేదండి, ఏ రోజు కొట్టలేదండి అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుడు మాటను మీరినట్ట, దేవుడు మాటకు లోబడ్డట. మీరినట్టే తప్ప లోబడినట్టు అవ్వదు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? శిక్షించమన్నాడు. నువ్వు ఒకవేళ శిక్షించకపోతే నువ్వు ఏం చేసిన వాడు అవుతావు తెలుసా? ఏం చేసిన వాడు అవుతావు? సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎవరైతే నా కొడుకును ఒక మాట అనలేదు ఇప్పటివరకు నేను ఒక దెబ్బ కొట్టలేదని అంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఎవరన్నప్పుడు ఆ బిడ్డకు విరోధి, ఆ బిడ్డకు శత్రువు మీరే, ఎనిమి మీరే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకు? నిజంగా నీ బిడ్డ పైన నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? వాడు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి.
అంటే బెత్తం పట్టుకొని కొట్టాలా, లేకపోతే ఇంకేం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ బెత్తమే వాడమంటున్నాడు. ఎంత మంచోడు చూడండి దేవుడు ఎంత మంచోడు. బెత్తమే ఎందుకు వాడమన్నాడు? బెత్తం ఎందుకు వాడమన్నాడు అంటే, బెత్తంతో నువ్వు ఎక్కడ పడితే అక్కడ కొట్టవు. కొట్టే రెండు లేకపోతే 3 ప్లేస్లే ఉంటాయి బెత్తంతో కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు కొట్టావనుకో వాడి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అవును కదా చెప్పండి. చాలామంది తల్లులైనా తండ్రులైనా అండి, కోపం వచ్చిందంటే వాళ్ళ చేతులు ఏది ఉంటుంది దాంతో కొట్టేస్తారు పిల్లల్ని. అవును కదా చెప్పండి. కిచెన్లో ఉందనుకోండి తల్లి, ఒకవేళ తల్లి చెప్పిన మాట వాడు వినలేదనుకోండి, ఆ సమయంలో చేతిలో గరిటెన్న ఇసిరేస్తుంది, పప్పు గుత్తుని ఇసిరేస్తుంది. ఎవరికి? కొడుక్కి. అది వాడికి తగలకూడని స్థలంలో తగిలితే వాడు ప్రాణం పోతే దేవుడు ఏమంటున్నాడు? నీ పిల్లలను నువ్వు శిక్షించాలి, శిక్షించే విషయంలో నువ్వు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, ఖచ్చితంగా శిక్షించేటప్పుడు నువ్వు బెత్తమే వాడాలి. అంటే బెత్తం వాడితే మరి ఒకవేళ చచ్చిపోతాడేమో నువ్వు అనుకుంటున్నావా? చచ్చిపోవడం కూడా దేవుడు చెప్పేశాడు. బెత్తం వాడితే చచ్చిపోడు. వాడు ఏమవుతాడు అన్నప్పుడు సరే అవుతాడు. ఎందుకు? బెత్తం తీసుకుని నువ్వు ఎక్కడ కొడతావు? కొడితే చేతుల మీద కొడతావు, లేదంటే పిక్కల మీద కొడతావు, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ కొట్టవు కదా. అప్పుడు వాడు ఏమైపోతాడు అన్నప్పుడు సరి చేసుకుంటాడు. అమ్మో, నేను కానీ మా అమ్మ మాట వినలేదంటే, నేను కానీ మా నాన్న మాట వినలేదంటే ఖచ్చితంగా బెత్తం తీసుకుంటారు. బెత్తం తీసుకున్నారంటే నా చేతులు సాప్ అయిపోతాయి, నా కాళ్ళు సాప్ అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బెత్తం తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మా అమ్మ చెప్పిన మాట, మా నాన్న చెప్పిన మాట నేను ఖచ్చితంగా విని తీరాలని అక్కడే ఆగిపోతాడు. అప్పుడు వాడికి ఏమొస్తాను? భయం వస్తుంది. ఏమండి, భయం వచ్చిందంటే బాగుపడతాడని అర్థం పిల్లలు. అంతే కదండి. భయం ఉంటే తప్పు చేస్తారా? చెయ్యరు. అంటే పిల్లలకు భయం రావాలంటే నువ్వేం చేయాలన్నప్పుడు బెత్తం ఖచ్చితంగా వాడి తీరాలి. అంతేకాదు ఇంకేం చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో? ఏమండి, శిక్షించమన్నాడు. రెండో మాట ఏం చెప్పాడు దేవుడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేద్దాం మళ్ళీ ఒకసారి మనం అక్కడికి. ఆ ప్రభు యొక్క శిక్షలోను అలాగే బోధలో కూడా పెంచమన్నాడు. అంటే శిక్షించమన్నాడు, మాట వినకపోతే. రెండోది ఏం చేయమన్నాడు? బోధ అన్నాడు, బోధించాలన్నాడు. ఏం బోధించాలండి పిల్లలకు? ఏమంటే ఈరోజు తల్లిదండ్రులైన వారు ఏం బోధిస్తున్నారు పిల్లలకు అన్నప్పుడు, దేవుడు చెప్పినవి కాకుండా మిగతావన్నీ బోధిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాటను మీ అమ్మాయికైనా మీ అబ్బాయికైనా మీరు బోధించండి, వాళ్ళని నేర్పించండి అన్నాడు. ఏమంటే దేవుడు బైబిల్లో రాయబడిన మాటలను పిల్లలకు నేర్పించే విషయంలో కూడా ఎప్పుడెప్పుడు నేర్పించాలో టైం టేబుల్ కూడా వేసాడండి. టైం టేబుల్ వేసాడు. ఏమంటే స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకు క్లాస్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ టైం ఈ టైం నుంచి ఈ టైంకి ఒక సబ్జెక్టు, ఈ టైం నుంచి ఈ టైంకి ఒక సబ్జెక్ట్ అని స్కూల్లో యాజమాన్యం ఎలాగైతే పిల్లలకు టైం టేబుల్ వేసి మరి పాఠాలు చెబుతారో, అలాగే తల్లిదండ్రులైన వారు కూడా పిల్లలకు మీరు వాక్యం నేర్పించే విషయంలో కూడా దేవుడు వేసిన టైం టేబుల్ పాటించాలని దేవుడు చెప్పాడు. చక్కని టైం టేబుల్ కూడా దేవుడు వేశాడు. ఎప్పుడెప్పుడు చెప్పమన్నాడు? ఆయన చెప్పిన టైం టేబుల్ ఎక్కడ ఉంది చూస్తారు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొట్టమొదటగా నీ హృదయంలో ఉండాలి. ఆ తర్వాత నీవు నీ కుమారులకును నీవు వాటిని అభ్యసింపజేసి, ఎప్పుడెప్పుడో చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటగా ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మీరు ఏం చేయాలి? మాటలాడవలెను. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. 4 విషయాలు చెప్పాడు. ఏమంటే దేవుడు చెప్పిన ఈ 4 విషయాల ప్రకారంగా దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారండి. ఈ సమాజంలో దేవుడు చెప్పిన ప్రకారంగా పిల్లలకు వాక్యాన్ని పఠిస్తే అసలు ఒక్క నేరస్తుడు కూడా ఉండడు. ఎందుకు? ఏమంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారంగా ఉంటున్నప్పుడు అసలు నేరం చేసే అవకాశం ఎక్కడిది? అంటే ఈరోజు నేరాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటన్నప్పుడు, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా సమాజంలో ఉన్న తల్లి అయినా తండ్రి అయినా నేర్పించడం లేదు కనుక, అలా పెంచడం లేదు కనుక, మరి సమాజం అంటే వాళ్ళకి వాక్యం తెలియదు కదా, వారు వదిలేద్దాం. మరి మనం పెంచుతున్నామా చెప్పండి. ఏమండి ఈరోజు తల్లిదండ్రులైన వారు ఎంతమంది పిల్లలకు ఎప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా వాక్యం చెప్తున్నారు చెప్పండి. కూర్చున్నప్పుడట, లేచినప్పుడట, నడిచేటప్పుడట, పడుకున్నప్పుడట ఎప్పుడు కూడా దేవుని గురించిన మాటలే మాట్లాడాలి పిల్లల మధ్య అని దేవుడు చెప్పాడు కదా. ఈ మాటని ఎంతమంది పాటిస్తున్నారు అన్నప్పుడు చాలా కష్టం కదా. పరిస్థితి ఎలా మారిపోయింది అన్నప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా బైబిల్లో రాయబడినటువంటి 66 పుస్తకాల పేర్లే తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. చాలామంది తల్లిదండ్రులకి బైబిల్ ఇచ్చేసి 66 పుస్తకాల పేర్లు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి.
ఓబద్య అని చెప్పితే కొత్త నిబంధనలు ఎతికే పరిస్థితి, కొత్త నిబంధనలు హెబ్రీ పత్రిక అంటే పాత నిబంధనలు ఎతికే పరిస్థితి. మరి తల్లిగా తండ్రిగా బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో నీకే రానప్పుడు, అందులో రాయబడిన విషయాలు నువ్వు నేర్చుకునేది ఎప్పుడు, వాటిని నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకునేది ఎప్పుడు, నీ పిల్లలకు నువ్వు నేర్పించేటప్పుడు, వారి సమాజంలో వాక్యానుసారంగా ఉన్నతంగా బ్రతికేది ఎప్పుడు? పరిస్థితి ఎలా మారిపోతుంది అన్నప్పుడు రోజు రోజుకి ఏమండి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా పిల్లల్ని పెంచే విషయంలో వెనకబడిపోతున్నారు అందరూ. అందుకే ఇంత భయంకరమైనటువంటి నేరాలు సమాజంలో జరుగుతున్నాయి. కనుక దేవుడు ప్రేమని దేవుని వారలారా, ఏమండి మనమైనా బాగా పెంచాలి పిల్లల్ని. ఏమంటే దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు ఆయన చెప్పిన వాక్యానుసారంగా పిల్లల్ని పెంచడం కొరకే మనకి ఇచ్చాడు తప్ప మన ఇష్టానుసారంగా వాళ్ళని పెంచుకోవడం కొరకు ఇవ్వలేదు. జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడికి నచ్చే విధంగా పిల్లల్ని పెంచడం కొరకే మనకి ఇచ్చాడు తప్ప మన ఇష్టానుసారంగా వారిని పెంచడం కొరకు దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం ఈ మాటలు గ్రహించిన వారంగా పిల్లల్ని దేవుడు చెప్పిన ప్రకారంగా మనం పెంచుతామో చాలా గొప్పలు అయిపోతారండి. ఎంత గొప్పలు అయిపోతారో తెలుసా అండి? ఎంత గొప్పలు అయిపోతారు అన్నప్పుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పాడు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో అండి ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలకు వచ్చేస్తున్నారు. వేలకు వేలు జనాభా. ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు పబ్లిసిటీ లేదు, పోస్టర్స్ లేవు, పాంప్లెట్స్ లేవు, వాట్సాప్ లేదు, ఏమీ లేవు, ఫేస్బుక్ లేదు. అయినా కానీ యేసుక్రీస్తు పలానా చోట కొండ మీద కూర్చొని వాక్యాన్ని చెబుతున్నాడట అన్న వార్త వినగానే గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారండి. ఎందుకంత గుంపులుగా వెళ్ళిపోతున్నారు? క్రీస్తు ఎక్కడ వాక్యం చెబుతా అక్కడికి అన్నప్పుడు అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. అప్పటి వరకు వారు వినని సంగతులు చెప్తున్నారు. అందుకే ఇలాంటి సంగతులు ఇప్పటి వరకు మేము వినలేదని ఆశ్చర్యపోయారు ఆ రోజు సమాజం. అంత గొప్ప వాక్యం చెబుతున్నటువంటి సమయంలో ఒక తల్లి అంటది, అయ్యా అసలు నువ్వు ఎంత గొప్ప వాక్యం చెప్తున్నావయ్యా, ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నావయ్యా, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని ఆనందంలో ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటన్నప్పుడు, ఇదిగో నీలాంటి వాడే నా గర్భంలో ఒకవేళ పుట్టుంటే నాకెంత బాగుండేదయ్యా అని మాట్లాడిన మాట మనందరికి తెలుసు. అంటే ఆ రోజు క్రీస్తు వారు వాక్యాన్ని చెబుతుంటే ఆయన తల్లిని అంత గొప్పగా పొగిడారంటే కారణం తల్లి కూడా శ్రద్ధ వహించింది చిన్నతనంలో యేసుక్రీస్తు వారి విషయంలో. అంటే మన పిల్లల విషయంలో చిన్నతనం నుండే మనం జాగ్రత్తగా ఉంటూ వారికి వాక్యాన్ని పఠిస్తే వారు గొప్పవారైపోతారు. ఎంత గొప్పవారైపోతారు అన్నప్పుడు ఈ సమాజము ద్వారా వారు కొనియాడబడుతూ కన్నందుకు మీరు కూడా కొనియాడబడేంత గొప్ప వాళ్ళు అయిపోతారు. అవునా కదా చెప్పండి? కొంతమంది తండ్రులండి వారి గర్భాన్ని పుట్టిన పిల్లల్ని చాలా బాగా పెంచుతారు. ఆ పెంచబడినటువంటి పిల్లల్ని చూస్తున్నప్పుడు చాలామంది ఏమంటారు అన్నప్పుడు, ఏమండి ఏం పెంచారండి కొడుకుని, ఎంత మంచోడండి మీ అబ్బాయి, అసలు మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ఎదురు వాళ్ళని గౌరవించడంలో కావచ్చు, చెప్పిన మాట వినడంలో కావచ్చు, మీ అబ్బాయికి ఎవరు సాటి లేరండి, ఎంత మంచి పద్ధతి కలవడండి, ఇంత పద్ధతిగా పెంచడం ఈ రోజుల్లో చాలా కష్టం, అది మీకే సాధ్యం అండి అన్నప్పుడు నిజంగా ఎంత ఆనందం వేస్తుంటుంది మనకి. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? మన పిల్లల నుంచి మన గర్భాన పుట్టిన పిల్లలను పొగుడుతున్నప్పుడు సమాజం అంతకు మించిన ఆనందం మనకి ఇంకేం కావాలన్నప్పుడు ఇంకేం అవసరం లేదండి. మరి అంత గొప్పగా నీ పిల్లల గురించి నువ్వు సమాజం మాట్లాడాలంటే నీకు ఇచ్చిన పిల్లలకు దేవుడు చెప్పిన ప్రకారంగా వాక్యాన్ని నువ్వు నేర్పించాలి. ఎప్పుడైతే అలా నేర్పిస్తామో సమాజంలో గొప్ప వాళ్ళు అవుతారు, సమాజం చేత కొనియాడబడతారు, ఉన్నతమైన శిఖరాలకు వారు చేరుతారు. ఏమంటే పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. ఎందుకు తల్లిదండ్రుల చేతుల్లో ఎందుకు ఉందన్నప్పుడు వారు మొక్కగా ఉంటారు. బాల్య దశలో మొక్కగా ఉన్నప్పుడు నువ్వు ఎటు వంచితే అటు పెరుగుతారు. అవునా కదా చెప్పండి? అందుకే లోకంలో ఒక సామెత వచ్చిందిలేండి, మనందరికీ తెలుసు, మొక్క ఇవ్వంగనేది మ్రానైతే వంగున అంటారు. అంటే బాల్య దశలో ఉన్నప్పుడే నువ్వు ఎలా చెబితే అలా వాడు వింటాడు, నువ్వు చెప్పింది చేస్తాడు. బాల్య దశ దాటి వాడు యవ్వనంలోకి వెళ్ళాడా ఇక నీ మాట వాడు వినడు. అప్పుడు ఏమైపోతుంది అన్నప్పుడు నీ మాట వాడు వినడం కాదు, వాడి మాట నువ్వు వినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే, మన గర్భాన పుట్టిన పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాట ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలను మనం వారిని పెంచాలి. ఎప్పుడైతే వారిని శిక్షలో పెంచుతామో, ఎప్పుడైతే వారిని బోధలో పెంచుతామో అప్పుడు పిల్లలకి ఏమొస్తాయన్నప్పుడు శిక్షించడం వలన భయం వస్తుంది, బోధించడం వలన భక్తి వస్తుంది. దీన్ని బట్టి వాడు ఏమైపోతాడు అన్నప్పుడు భక్తిపరుడుగా మారిపోతాడు, దేవుడి దృష్టికి గొప్పవాడుగా ఎంచబడతాడు. మీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఏమండి నా దృష్టికి కాదండి, దేవుని దృష్టికి వాడు గొప్పగా ఉండాలి, దేవుని చేత భక్తుడని పిలిపించుకోవాలని అనుకుంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మీ పిల్లల్ని మీరు పెంచండి. అందరూ అలా పెంచాలనే నమ్మకంతోటే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. అంతే తప్ప మన ఇష్టానుసారంగా వారిని పెంచడానికి దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వలేదు. మన ఇష్టానుసారంగా పెంచామనుకోండి సమాజంలో ఒక నేరస్తుడిగా వాడు మిగిలిపోతాడేమో.
అదే దేవుడు చెప్పిన ప్రకారంగా పెంచామనుకోండి, బైబిల్లో రాయబడినటువంటి ఒక భక్తుడిలా ఈ సమాజంలో మిగిలిపోతాడు. నీ గర్భాన పుట్టిన, నా గర్భాన పుట్టినటువంటి పిల్లలు భక్తులుగా మారాలని మనం అనుకుంటే దేవుడు చెప్పినట్టు పెంచాలి. లేదు నేరస్తుడైపోయినా పర్వాలేదు అనుకుంటే మన ఇష్టానుసారంగా మనం పెంచితే సరిపోద్ది. మరి మీ పిల్లలు ఎలా కావాలని మీరు కోరుకుంటున్నారు? ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక నుంచి అయినా మీ పిల్లలను దేవుని కొరకు ఉన్నతంగా పెంచుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నాయన గర్భఫలము మీరిచ్చు బహుమానం, మీరిచ్చేటువంటి బహుమానాలను తండ్రి ఎందు నిమిత్తం ఇస్తున్నారో మీ పిల్లలు విన్నారు. మీ మాటలు విన్న మీ పిల్లలు తండ్రి ఇచ్చినటువంటి బహుమానాలను, విలువైన బహుమానాలను జాగ్రత్తగా కాపాడి మీ వాక్యానుసారంగా పెంచిన ఆయన మంచి భక్తుడు వలె తీర్చిదిద్ది మీ చేతనైనా మెప్పు పొందుకునే స్థితి మా పిల్లలకు వచ్చినట్లునైనా ఎల్లవేళలా వారికి తోడుగా ఉండి మీ వాక్యం నేర్పించుటకు కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ఈ సభలలోనైనా 2 దినములు మా మధ్య ఉండి నాయన ఉన్నతమైన మీ జ్ఞాన సంగతులను మాకు అందించడానికి సిద్ధపడి ఉన్నటువంటి పెద్దలు ఉపేంద్రనే గారిని జ్ఞాపకం చేసుకోండి. అనేక సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని మీ మాటల ద్వారానైనా బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ జరగబోతున్న కార్యక్రమంలో కూడా తోడుగా ఉండమని, కార్యక్రమం అంతా నాయన మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.